నేనది చూసి బైక్ దిగి వాళ్ళ దగ్గరికి వెళ్లేలోగా వాడు కర్ర తీసుకుని నన్ను కొట్టాడు. నేను తిరిగి కొట్టాను. వాడు పరిగెత్తాడు. నేను వెంటపడ్డాను. కానీ గట్టి దెబ్బ తగిలింది. రక్తం కూడా వచ్చింది. నేను కొట్టిన ఆ కర్రని మీరు చూశారు కదా. అయినా వాడు తప్పించుకున్నాడు సార్. సరిగ్గా ఆ టైంకి అక్కడికి ఎందుకు వెళ్ళావు చెప్పరా రామచంద్ర. సరిగ్గా అదే టైంకి మీరెందుకు వెళ్ళారు సార్? అక్కడికి 1 కిలోమీటర్ దూరంలో నా ఇల్లు సార్. అట్నుంచే రోజు ఇంటికి వెళ్తుంటాను. వేరే ఏదైనా అన్యూజువల్గా ఏమైనా చూసారా? లేదు సార్. అతనికి స్పృహ లేదు. బాగా రక్తం పోయింది. ఆ అమ్మాయి పాపం చాలా షాక్లో ఉంది. మొబైల్లో చాలా మెసేజ్లు వచ్చినట్టున్నాయి. అవి కూడా చూడలేదు. అంతగా అతను షాక్ అయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఈ కాల్ లిస్ట్ ఆధారంగా నన్ను మీరు కార్నర్ చేస్తున్నారా? హలో, ఫోన్ చేసినందుకు కాదు, ఈ ఫోన్ చేసిన రోజే జరిగింది అని మీరు ఒక మెసేజ్ పంపించారు. అదేమిటి? ఎందుకలా పంపించారో చెప్తే చాలు. అంటే ఇమాన్యుయల్ మాకు మంచి ఫ్రెండ్గా ఉండేవాడు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విరోధమూ ఉన్నట్టు నాకైతే తెలియలేదు. చూడు, టీ తాగు. ఇప్పుడే వస్తాను. వద్దు సార్. తిను. మాకు తెలిసిపోయింది. సంచి చెప్పింది నీకు విపిన్కి ఉన్న విరోధం వల్లే ఇలా చేశావని. తనకి దీంతో సంబంధం ఉన్నట్టు ఒక ప్రూఫ్ కూడా లేదు. తను తేలిగ్గా ఇందు నుంచి తప్పించుకుంటుంది. నీకే చాలా కష్టం. ఇంత ఆవేశంగా కోపంగా విపిన్ని చంపేంతగా నీకు అతనికి ఏ విషయంలో విరోధం ఏర్పడింది? ప్రశ్నల మీద ప్రశ్నలు,
ఎంక్వైరీలు, కోర్టు, శిక్ష, జైలు, ఎంతో కష్టపడతావు. మనసులో ఉన్న బాధని ఎవరితోనైనా పంచుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఆ గాడిదే సార్ దీని అంతటికీ కారణం. ఏ గాడిదో చెప్పు. సంజన. ఒరే గుంటనక్క, సారీ, ఇన్కమింగ్ మాత్రమే ఉంది, అవుట్ గోయింగ్ ఏం లేదు. ఆ? నేను వద్దు వద్దని ఎంతో చెప్పి చూశాను. వాణ్ణి చంపితేనే నాకు దక్కాల్సింది దక్కుతుందని నన్ను బలవంతంగా తీసుకెళ్ళింది. కానీ నేనిది మనసారా చేయలేదు సార్. ఆ పాపిష్టి దానికోసం ఇదంతా చేశాను సార్. ఒకరి ప్రాణాన్ని తీశాను. తనే ప్లాన్ చేసింది. వాడిని నేను ఎయిర్పోర్ట్ దగ్గరకు తీసుకొస్తాను, అక్కడే కారు ఆపమంటానని చెప్పింది. తను అలాగే చేసింది. నేను అక్కడికి వెళ్ళాను. తన కోసమే సార్ చేశాను. నా పొట్ట కొంచెం తగ్గినట్టుంది కదా? తగ్గిందంటావా? తగ్గింది. అవును, తగ్గింది. ఇది మామూలుగా తగ్గలేదు అలెక్స్. ఈ కేసు మొదలుపెట్టినప్పుడు ఏర్పడిన టెన్షన్ వల్ల తగ్గింది. రిటైర్డ్ జడ్జి కూతురు కావడం వల్ల కూతురు ఈ సమస్యలో చిక్కుందని బాధపడ్డారు. ఆ కుర్రాన్ని పట్టుకుని ఈ కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నారు. ఈ కేసులో ఆ అమ్మాయికి సంబంధం ఉందని కనిపెట్టింది నీ తెలివితేటలే కదా. ఇక ఈ కేసుని ఎంక్వైరీకి సిబిఐ గాని క్రైమ్ బ్రాంచ్ గాని వస్తారు కదా. ఎవ్వరు వచ్చినా మీ ఇద్దరికీ ప్రమోషన్ గ్యారంటీ అయ్యా. సార్, నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. రిజైన్ చేస్తావా? ఇంత చక్కని సర్వీస్ రికార్డుంది, ప్రమోషన్ రాబోతున్న ఈ టైంలోనా? నీకేమైనా మతిపోయిందా? అవును సార్, నేను తట్టుకోలేకపోతున్నాను. ఊరికి వెళ్ళి మా అమ్మతో కలిసి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటూ మనశ్శాంతిగా బతకాలని నా మనసు చెప్తోంది. చూడు, నీకు వచ్చిన కేసులన్నీ పరిష్కరిస్తున్నావు. మన పోలీసులందరిలో తెలివి ప్రతిభ ఉన్నవాణ్ణి నేను. ఆంధ్ర పోలీసుల్లో తెలివి ప్రతిభ ఉన్నవాణ్ణి నేను. నేను చెప్పే జాగ్రత్తగా విను. నీకింకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అదేంటో నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. అంతేగాని రిజైన్ చేయాల్సిన పని లేదు. చెప్పు, ఏమిటసలు నీకున్న ప్రాబ్లం? అది 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 సార్, అలా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతే ఏమిటర్థం? మీ గురించి విడిగా చెప్పనక్కర్లేదు. మీ రక్తంలోనే ఊరిపోయింది సార్. అందుకే మీరు ఈజీగా చేసేయగలుగుతున్నారు. ఇలా చూడు, మా నాన్న పోలీసుగా ఉన్నారు, మా తాత కూడా పోలీసే. అందువల్ల నేను పోలీసునే కావాలని రూల్ ఏమైనా ఉందా? కుటుంబ గౌరవం అట మట్టిగడ్డ. కేసులు, హత్యలు, డెడ్ బాడీలు. ఒక మనిషి రోజుకి ఎన్ని శవాలను చూడగలడు? సార్, నేను కంప్లైంట్ ఇవ్వాలి సార్. సార్ని డిస్టర్బ్ చేయకు, ఓ పక్క నుంచో వెళ్ళి. సార్, ఆవిడిక్కడికి వచ్చింది తన సమస్యను మనకి చెప్పుకోవడానికి. మనమే ఇలా భయపెడితే వాళ్ళ సమస్యలు ఇంకెవరికి చెప్పుకుంటారో? ఆవిడ్ని కంప్లైంట్ ఇవ్వని, లోపలికి రమ్మని చెప్పు. అలాగే సార్. సార్, లోపలికి రమ్మా. చెప్పమ్మా. నా భర్త 2 రోజులుగా ఇంటికి రాలేదు సార్. ఆటో తీసుకుని డ్యూటీకి వెళ్లారు. తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. వాళ్ళందరూ
తమకు తెలియదంటున్నారు. సార్, నా భర్తని ఎలాగైనా సరే కనిపెట్టండి సార్. ఒంట్లో బాగలేని వాళ్ళమ్మకి ఆవిడ దాన్నైనా నాకు ఆయనే సార్ దిక్కు. మీ ఇద్దరికి ఇంట్లో ఏమైనా పోట్లాటో గొడవ జరిగిందా? అదేమీ లేదు సార్. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా? లేదు సార్. సరే అయితే ఓర్చేయి. ఆ రైడర్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ రాసివ్వు. నేను కనుక్కోమని చెప్తాను. మీ ఆయన ఫోటో ఏమైనా తెచ్చావా? ఇదిగోండి సార్. చూడు, నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీడి మీద త్వరలోనే ఓ కంప్లైంట్ వస్తుంది. ఆ రోజు వాణ్ణి పట్టి జైల్లో వేసి చెప్తాం. అప్పుడొచ్చి చూస్తే చాలు. ఇక నువ్వు వెళ్ళు. ఇప్పుడు అదంతా ఏం లేదు సార్. బుద్ధిగా ఆయన ఆటో తోలుకుంటున్నారు. పో. పొమ్మంటున్నానా? సోఫీ, 2 రోజులు క్లాస్ లేదు నీకు. సరే. Shake your body, shake it up, shake it up, shake your body, shake it up, shake it up. Start music. మీరు ఆటోలోంచి దిగి ఎందుకు పరిగెత్తారు? అతను ప్రవర్తించిన తీరు నాకు అదోలా అనిపించింది. తెలియని దారి, సాయంకాలం సమయం, నాకేదో ప్లాన్లా అనిపించింది. నేను ఇక లేను సార్. ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వెళ్ళాను. తను నన్ను కలవడం కోసమే ఆ రోజు బయలుదేరింది. ఈ ఆటో డ్రైవర్ మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నవాడే కదా? సార్, అతను ఓ 2-3 రోజుల క్రితమే పరిచయం అయ్యాడు. డైలీ ఇంటి దగ్గర పికప్ చేసుకుని ఆఫీసులో వదిలేసేవాడు. అంతేగాని మీరు అనుకుంటున్నట్టుగా ఏ ఆలోచన ఈమె మనసులో లేదు. రిలాక్స్ మిస్టర్ రాయ్. నేనేమి తప్పుడు ఉద్దేశంతో అలా అడగలేదు. ఏం జరిగిందో తెలుసుకుందామని అడిగాను. నాకు ఈ విషయం గురించి చెప్పిన వెంటనే నేను ఇక్కడికి వచ్చేసాను సార్. అంటే ఈ మ్యాటర్ జరిగింది మొన్న, మీరు తిరిగొచ్చింది నిన్న, కంప్లైంట్ ఇస్తున్నది ఈరోజు. ఎందుకు మీరు ఇంత ఆలస్యం చేశారు? సార్, నేను తిరిగి వచ్చినప్పుడు తను ఈ విధంగా లేదు. ఇంట్లోనే చాలా భయపడిపోతూ పిచ్చిదానిలా తిరుగుతూ ఉంది. నేను ధైర్యం చెప్పి ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాను సార్. ఓకే. ఆటో నెంబర్ ఏమైనా జ్ఞాపకం ఉందా? లేదు. ఏంటండి ఇది? రోజు వెళ్ళే ఆటోయే కదా, కానీ మీరు ఆటో నెంబర్ తెలియదని చెప్తున్నారంటే. సార్, మనం ఆటోలోనూ ట్యాక్సీల్లోనూ బస్సులోనూ ట్రావెల్ చేస్తాం, కానీ ఆ నెంబర్ని నోట్ చేసుకునే అలవాటు ఎవరికి ఉండదు సార్. భయంతో పరిగెడుతున్న దానికి నెంబర్ నోట్ చేసుకోవాలన్న ఆలోచన ఎలా వస్తుంది? ఓకే ఓకే. బ్యాగు ఏంటి? తన ఫోను, పర్సు, బ్యాగు అన్నీ ఆటోలోనే వదిలేసింది. ఓ, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పి ఓ కంప్లైంట్ రాసివ్వండి.
ఏదైనా అవసరం అయితే మేము ఫోన్ చేస్తాం. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. వీడేనా అతను? ఇతనే సార్. సరే చూస్తాం. ఉమ్.